సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది పేదల జీవితాల్లో చీకటి రోజు సెప్టెంబర్ 2, 2009. ఎందుకంటే దురదృష్టస్తారు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం ఎంతోమందిని షాక్కు గురి చేసింది. అందులో ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులకైతే చాలా షాక్ ఉంది. అదే చీకటి రోజు. కానీ అటువంటి పరిస్థితి నుంచి తేరుకొని, ఎందుకంటే ఆయన ఆకస్మిక మరణం జరిగిన రోజు దాదాపు 600-700 మంది పేద ప్రజలు, మరీ ముఖ్యంగా రైతులు, పేద ప్రజలు గుండెలా ఆగి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవి చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది పేదల ప్రజల్లో గూడు కట్టుకొని నాన్నగారు ఉన్నారు, మనం వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆ రోజు పౌరాల గుట్టలో ఆయన నిర్ణయం ప్రకటించడం జరిగింది. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. జై రాజశేఖర రెడ్డి గారు, జై వైఎస్ఆర్. తండ్రి హఠాన్ మరణం తర్వాత ఈయన ఆ దీంట్లో ఇదవుతుండగా ఆ రోజు క్యాబినెట్తో సహా మొత్తం నాకు గుర్తుండి దాదాపు ఇదే నెంబర్ 151, 51, 52 దాదాపు ఈరోజు మేము 19లో ఏదైతే వచ్చాయి సీట్లు సేమ్ అంతమంది 156 మొత్తం కాంగ్రెస్ కొనింది ఆ రోజు నాకు గుర్తుంది. దాదాపు ఇంత నెంబరు సంతకాలు చేశారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రోసయ్య గారితో సార్ క్యాబినెట్ కూడా ఈయన కావాలని వాళ్ళు క్యాబినెట్ కూడా తీర్మానం అంతమంది చేశారు. అంతమంది చేసినప్పుడు అందరు దేనికైనా మేము రెడీ అన్నప్పుడు నిజంగా దాన్ని ఏమంటారు, అది ఒక బంగారు అవకాశం లాగా. అంటే ఈ కుడ్ హ్యావ్ గాన్ అహెడ్, దాన్ని తిరుగుబాటు లాగా చేసి తీర్మానం చేయించుకొని పోయిండొచ్చు, ట్రై చేసిండొచ్చు, సీఎం అయిండొచ్చు. కానీ ఈ రెండు మర్చిపోలేదు ఆయన. తన తండ్రి దేనికోసం అయితే నిలబడినాడు ఒకటి మర్చిపోలేదు. రెండవది ఏదైనా సరే ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో పార్ట్గా అక్కడ అధిష్టానం ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మనం నడవాలి. డిసిప్లిన్ సోల్జర్ లాగా ఉండడం,
అనేది అది పద్ధతి. దాని నుంచి అంతే తప్ప మనకేదో అవకాశం వచ్చింది కదా ఏదో చేసుకుందాం అనేది ఆయన లక్షణం కాదనేది ఆ రోజే ప్రూవ్ అయింది. అప్పటికి నిజానికి ఆ ఏజ్లో ఇడెంట్ ఈవెన్ అటెంప్ట్ కూడా చేయలేదు, చాలా క్యాజువల్గానే తనే ప్రపోజ్ చేసాయి రోసయ్య గారి. అందరికి తెలుసు, హిస్టరీ అది. హైకమాండ్ అక్కడ సోనియా గాంధీ గారిని కానీ అక్కడ కలిసిన వాళ్ళు కానీ రెండే ఆయన అడిగింది. ఒకటి, తన ఫాదర్ తన తండ్రి ఏదైతే కోసం ఉన్నాడో అవి ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి. సెకండ్, దీనికి సంబంధించినంత వరకు రెండవది తను డిక్లేర్ చేసిన ఓదార్పు ఏదైతే తన తండ్రి గారి కోసం ఆయన మరణ వార్త విని తట్టుకోలేకపోయిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శించాలి. ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంట్ను ఎమోషనల్ కనెక్ట్, నాకున్న ఎమోషనల్ కనెక్ట్ని అర్థం చేసుకోలేదు. అసలు ఓదార్పు పర్మిషన్ తీసుకోవాలంటే ఒక ఆశ్చర్యం, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేది నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. దానికి మనకు ఎమోషనల్లీ మనం మాట చెప్పాము, నాయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పినాము, ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా అనేది మనసును కదిలిస్తూ ఉండేది. ఒకటి, నీచమైన రాజకీయాలు, తండ్రి కొడుకుల్ని విడదీసే రాజకీయాలు చేసిన తర్వాత విలువలు కోరుకునే వ్యక్తిగా ఆయన బాధపడుతున్న మాట వాస్తవం. ఆయన రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చిన మాట వాస్తవం. అదే సందర్భంలో మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. అంత రిస్కీ జర్నీ ఆయన చూజ్ చేసుకునేది, లేదా ఆయన పైనుంచి వచ్చిన ఫోర్స్ వల్ల చూజ్ చేసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. దాంట్లో ఎట్లా నడవగలిగారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆయన నుంచి వచ్చింది. అంటే ఇట్ వాజ్ సో న్యాచురల్. అక్కడ నుంచి జరిగిన తర్వాత తన రియాక్షన్ ఎట్లయితే వస్తూ వచ్చిందో, విచ్ వాజ్ సో న్యాచురల్, సహజంగా జరగాల్సింది, జరిగి తీరాల్సింది అన్నట్టుందో, ఆయనతో ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాగే అవుతూ వచ్చారు. ప్రజలు కూడా అలాగే బ్రహ్మరథం పడుతూ వచ్చారు. ఓదార్పు యాత్ర పేరుతోటి ఆ రోజుని స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం నిరంతరము ప్రజలే, నిరంతరము ప్రజాహితమే. ప్రజలకి ఎప్పుడు ప్రజల్లో ఉంటేనే ఆయనకు అతృప్తి. వాళ్ళకి వాళ్ళ బాధలిని అవి పరిష్కారం చేయాలని తపన ఎప్పుడు నిరంతరం ఆలోచనలోనే ఉంటాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అంత ఇదిగా ఆలోచిస్తారు, బట్ ఈయన ఆలోచన విధానం ఇంకా చాలా గొప్ప. చాలా సందర్భాల్లో మేము భోజనం కోసం ఆపినా కూడా ఆయన ఆకుండా ఆలస్యం అయినప్పుడు ఎక్కడ భోజనానికి కూడా ఆపరు. నేను యాత్రల్లో ఎక్కువ సార్లు ఆయన లంచ్ విరామం లేకుండా జరిగినవి ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలవాట్లేదు, మధ్యాహ్నం లంచ్ కూడా మనం ఆ టైంకి వెళ్ళగలిగితే చేస్తారు, లేకపోతే అది కూడా ఉండదు. మధ్యాహ్నం కూడా భోజనం చేయరు, నాకు తెలిసి ఫ్రూట్స్ ఏమన్నా తింటారు కొద్దిగా, అంతకుమించి ఆయన పెద్ద ఎక్కువ ఆహారం అలవాట్లేదు. అదే ఆయనకి బలం అని నేను అనుకుంటాను. ప్రజలే ఆయన బలం, వాళ్ళని చూస్తే ఆయన ఆహారం మంచినీళ్ళు అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు చాలామంది యుద్ధం అని చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు. ఆయన తెలుసు నిరంతరం యుద్ధంలో ఉన్నానని. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాతనే ఆయన తెలియకుండానే ఆయన యుద్ధంలోకి వచ్చారు. ఆయనకి యుద్ధం తెలుసు, చేరాల్సిన గమ్యం తెలుసు. ఈ యుద్ధానికి గమ్యానికి మధ్య ఉన్న పోరాటం తెలుసు. నేను చూశాను దగ్గర నుంచి ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కానీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రధానమైనటువంటి కారకులైతే, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలకు గురి చేయాలో సీఎం గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆవేళ కేసులు పెట్టి ఈడీ, ఐటీ రకరకాలుగా ఆయన ఎన్ని రకాలుగా హెరాస్ చేయాలి అన్నీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు ఇంట్లోకి వెళ్ళేది లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు.
ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ విచారణ తర్వాత జగన్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ గ్రాంట్ చేసిందండి. వైల్ గ్రాంటింగ్ బెయిల్ సిబిఐ కోర్టు కండిషన్స్ ఇంపోజ్ చేసింది. దేవుని దయ వల్ల, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల వల్ల రేపు ఈ పార్టీకి జగన్ బాబు వస్తాడు. మరి మనకు నిజంగా రేపు ఈ రోజే పండుగ రోజు, రేపు ఇంకా పెద్ద పండుగ రోజు అవుతుంది. జైలు నుంచి బయటకు రాగానే కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వాహనం దగ్గరకు చేరుకున్నారు. జైలు దగ్గర పార్టీ నేతలు, బంధువులు పూలమాలలతో జగన్ కు స్వాగతం పలికారు. నా మీద కేసులు వేయడం దగ్గర నుంచి ప్రభుత్వాన్ని తెలుగు కాంగ్రెస్గా నడపడం వరకు అన్నీ చేసినారు. చేయడమే కాకుండా 3 నెలల్లో రావాల్సిన బెయిల్ను 16 నెలల పాటు ఒక వ్యక్తి దోషం రుజువు కాకుండా ఒక వ్యక్తిని 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ పడిన బాధ ఆ వ్యక్తికి మాత్రం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తిని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు అన్నప్పుడు మామూలుగా నేచురల్గా మనమైనా సరే మన ఒక్కడిని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారంటే ముందు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాం. అసలు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది. కానీ ఆయన మీద టార్గెట్ పెరిగే కొద్దీ రా 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 అన్నట్టుగా ఉంటాడు ఆయన. నువ్వు వస్తున్నావా రా, నువ్వు వస్తావా రా, ఎవరు వస్తారో రెండు అన్నట్టుగా ఉంటాడు. ఓదార్పు యాత్ర ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఆ టైంలో రాయదుర్గం నుంచి మేము రాయదుర్గం వెళ్తున్నాం. నైట్ 10:30 అప్పుడు జోరు వర్షం పడుతుంది. ఒక ఇద్దరు పాపం ముసలాళ్ళు వృద్ధులు ఇద్దరు ఉంచుని ఉన్నారు రోడ్డు పక్కన ఆ వర్షంలో. అది ఆయన గమనించారు. ఆ గొడుగు వేసుకుని ఉన్నారు, కానీ ఇద్దరుకి ఆ గొడుగు సరిపోదా. నేను కొద్దిగా స్పీడ్గా పోనిమ్మని డ్రైవర్ని అడుగుతా ఉన్నా. లేట్ అయిపోతుంది, అప్పటికే 11 అయిపోయింది, ఇంకా 1 అవర్ పట్టింది. ఆయన గబుక్కుని అది చూసి అమ్మటే నన్ను ఏంటి అంత స్పీడ్, వాళ్ళు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పి ఆపి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళని పలకరించిన సంఘటనలు అటువంటివి చాలా ఉన్నాయి. ఉదయం ఆయన ఎన్ని గంటలకి, రాత్రిపూట 12 అవ్వండి, 1 గంట అవ్వండి, మార్నింగ్ 4 గంటలకు లెగవటం ఆయనకు అలవాటు. అది దానివలన కొద్దిగా పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ దాంతో అన్నీ కూడా ఆయన నిత్యకృత్యాలు స్టార్ట్ అవుతాయి. దినపత్రికలు చదువుకోవటం. ఎంత అర్ధరాత్రి 2 గంటలైనా కూడా ఆయన ఉదయం 4 గంటలకు లెగవటం అనేది ఆయనకు అలవాటు. దానివలన అప్పుడప్పుడు ఈ ఆలస్యమైనప్పుడు నిద్రచాలకు కూడా ఇబ్బంది పడతాం. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలా, అప్పుడే మన బతుకులు మారుతాయి. కాకపోతే ఈ చిన్న పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కాకపోతే మన బతుకులు ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ అనే దాంట్లో ఆయన చాలా దూరం వెళ్ళిపోయారండి. ఆయన ఓదార్పు యాత్ర వల్ల అవ్వచ్చు, లేకపోతే పాదయాత్ర అప్పుడు కావచ్చు. మేము పాదయాత్రలో కూడా చూసేవాళ్ళం చాలా దగ్గర నుంచి. ఈ ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 63 రోజులు నడిచారు ఆయన. పాదయాత్రలో కూడా ఆయన దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకుందామని వచ్చి కన్నీళ్ళు పెట్టుకుని ఎవరిని ఉత్తి చేతులతో పంపలేదు. ఆయన సీఎం కదా ఆ రోజు. ఆయన సమస్యను అర్థం చేసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికే కాదు, ఆ రోజు అవసరమైతే వాళ్ళకి సాయం చేయడానికి కూడా, ఎప్పుడు వ్యక్తిగతంగా సాయం చేయడానికి కూడా వెనకడగేయలే. నేను చూశాను ఆ రోజు, నేను ప్రత్యక్ష సాక్షిని కొన్ని సంఘటనలు. అదే కాదు, ఆయన ఒక మానవీయ కోణం మీకు చెప్పాలి. ఓదార్పు యాత్రలో భోజనాలు మాకు సెక్యూరిటీకి మిగతా వాళ్ళకి లేటుగా వచ్చాయి ఒక్కొక్కసారి. ఆ సందర్భంలో మీరు చేసేయండి అన్న, వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పినా కూడా వద్దొద్దు, నేను తిన్నాను అనుకో, మిగతా వాళ్ళని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, వాళ్ళంతా భోజనానికి ఇబ్బంది పడతారు, అందరికీ వచ్చిన తర్వాతే మనం ఆపుదామని చెప్పేవాళ్ళు. అట్లా ఆయన మనస్తత్వం అందరినీ దగ్గరికి తీసుకునే విధంగానే ఉంటుంది. బలాబలాలు మారిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఆవిరయ్యాయి.
మొట్టమొదట నేను పార్టీ నుంచి బయటకు అడుగు వేసినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. దాని తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో మా బలం 2 ఎంపీలకు 20 మంది ఎమ్మెల్యేలకు తీసుకుపోగలం. ఇవాళ మళ్ళీ ప్రజల విశ్వాసం, నమ్మకంతో ఇవాళ 70 ఎమ్మెల్యేలకు 10 మంది ఎంపీ స్థానాల్లో మేము ఇవాళ నిలబడి ఉన్నాం. సో వాట్ డిఫరెంట్ డస్ ఇట్ మేక్? విల్ స్టిల్ ఫైట్. అల్టిమేట్లీ ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. అల్టిమేట్లీ గాడ్ విల్ లీడ్ us. అపోజిషన్లో ఉన్నాం. 67 సీట్స్ వచ్చాయి. అది పెద్ద జోల్ట్. ఎందుకంటే పార్టీ పెట్టాక నేరుగా అధికారంలోకి వస్తామనుకున్నాం. ఒక రకంగా పెద్ద జోల్టే. తప్పుడు కేసులు పెట్టి విపరీతంగా 16 నెలలు జైల్లో పెట్టారు. బయటకు వచ్చాం, సఫర్ అయ్యాం. పార్టీ అందరూ సఫర్ అయ్యారు. అన్ని రకాల కేసులు, నానా రకాలు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి అందరి మీద కేసులు పెట్టి చేశారు. అయిపోయింది. 14 ఎలక్షన్స్లో 67 వచ్చాయి. అదే ఒక జోల్ట్, ఒక షాక్ లాంటిది. ఇంకోడైతే అప్పటికే చుట్టేసేవాడు. చాప చుట్టేసి దుకాణం బంద్ అని చెప్పి పక్కకి వెళ్ళడము జరిగింది. అలాంటి మన దగ్గర బయట జరుగుతూనే ఉన్నాయి. అయిపోయింది, ప్రయత్నం చేసినాం, ఎందుకు లేదు. 67 సీట్లు ఇదే రెస్పెక్టబుల్. దాని తర్వాత ఇంకో బిగ్గర్ ఇది వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కాదు, వీళ్ళని లాగేసి ఆ ఉన్నది కూడా కొడితే ఇంకా మనిషి పూర్తి డిమోరలైజ్ అయిపోతాడని 23 మందిని లాక్కెళ్ళారు మా ఎమ్మెల్యేలు. ఇంకా అది ఇంకా తట్టుకోలేరు ఎవరు. అంటే అన్ని రకాలుగా కూడా సైకలాజికల్గా బాగా అలసిపోయి ఉన్నారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక హెరాస్మెంట్ విపరీతంగా పెరిగే కేసులు, నానా రకాలు ఏదైనా దాంట్లో ఇది ఒకటి. అంటే బాగా బరువు ఉంటే పైనుంచి ఒకటి ఇంకో రాయబడేది. దాన్ని తట్టుకోవడం అనేది అసలు ఎవరి వల్ల కాదు, అవసరం కూడా లేదనిపిస్తుంది. ప్రయత్నం చేసినాం అనుకోవాలి. కానీ తను చిన్నపాటి ఇది కూడా కాలేదు. పైగా ఎవరైనా వెళ్ళి ఇట్లా వెళ్తున్నారంటే చెప్పి చూడండి, కన్విన్స్ చేయండి. కాదు కూడదంటే మనం ఏం చేయగలిగింది. ఆయనతో పోటీ పడి ఆయన ఒక్కొక్కరి మీద తల మీద ఇంత పెట్టి కోర్టు ఇస్తుంటే అదే పరిష్కారం అయితే మనమైతే చేయలేము. కాబట్టి కన్విన్స్ చేయండి, కాదు వస్తుంది, మన కాలం వస్తుంది, వెయిట్ చేయండి, కొంచెం కష్టపడి నేను ఉన్నా అని చెప్పండి. కానీ పక్షంలో లెట్ దెమ్ గో. వాళ్ళు పోతూ మన మీద ఇంత బండలు అయిపోతే చాలు, అతను పోయి. అందువల్ల ఎవరి మీద ఆయన కోపం పెట్టుకోలేదు, వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. ఇలాంటి స్థితప్రజ్ఞత అనే ఒక స్థాయికి బిహేవ్ అది అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది, తట్టుకోగలిగారు. కానీ అదే దానికి సంబంధం. పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ. చిన్నప్పుడు చదువుకుంటాం, ఆ పెట్ట కన్ను చూస్తాడు అర్జునుడు. అట్లా ఆ క్లియర్ కట్గా ఆ సమస్యని, దాని పరిష్కారాన్ని అంత క్లియర్గా చూస్తాడు. అదే ఆయన సక్సెస్ అనుకుంటాను. ధైర్యం అండి, అపరిమితమైన ధైర్యం. ఆ ధైర్యం ఏంటో ఎవరికి అర్థం కాదు. ప్రజలు కనపడితే వాళ్ళ చిరునవ్వు చూసిన వెంటనే ఆయన కూడా స్పందించి వాళ్ళకి దగ్గరగా వెళ్ళడం, అంతా కూడా ఆయనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే నేను భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి ఇంత ఫాలోయింగ్ ఉండదని నేను అనుకుంటున్నా, దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా. ఎందుకంటే మేము జనాన్ని ఎక్కడ పోగు చేయము. జగన్ గారు వస్తున్నారు అంటే ఒక 10 నిమిషాల్లో నేను రూట్ డైవర్ట్ చేసి తొందరగా వెళ్ళిపోదామని ఓదార్పులో రూట్ డైవర్ట్ చేసి వెళ్ళిన రోజుల్లో కూడా ఆ రోడ్డు అంతా కూడా జనం వచ్చింది. ఆశ్చర్యంగా ఉండేది, ఇంత స్పీడ్గా ఎలా జనానికి తెలుస్తుంది ఎట్లా రోడ్డు మీదకి వస్తున్నారని చెప్పి. ఒక కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే ఒక ఊరు మాకు గంట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతమంది ప్రజలు ఇప్పటికి కూడా అదే ఆదరణ ఉంది. అది గొప్పతనం మేము చూసింది.
ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు దగ్గర నుంచి చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక సామాన్యుడు కాదు, అతి సామాన్యమైన వ్యక్తిలాగా ఉంటాడు. ప్రజల్లో కలిసిపోవడం కానీ మీరు ఒక్కొక్కసారి ఆ యాత్రల్లో ఓదార్పు యాత్రలో చూసేవాడిని నేను. కొంతమందిని మీరు ముట్టుకోవడానికే భయపడతారు. అటువంటి వాళ్ళను కూడా కుష్టి వ్యాధి అటు ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి తీసుకొని 2 చేతులతో వాళ్ళకి నుదుటి మీద ముద్దు పెట్టడం అవి చూసి చాలా ఆశ్చర్యం కలిగేది. అంతా ప్రజలతో మమేకం అవుతారు. అదే కాకుండా ఎక్కడ వృద్ధులు కనపడినా కూడా ఆయన ఆగిపోతారు. ఆయన ఎక్కువ మందిని ఏ రోజు కలవగలిగితే ఆ రోజు సంతోషంగా ఉంటాడు. వికలాంగులు, మన వృద్ధులు వీళ్ళంతా కూడా ఉంటారు. అంగవైకల్యం ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ కలిసిన రోజు ఆయన వాళ్ళకి ఏదన్నా మనం చేయగలం చేసిన రోజు ఆయన ఎక్కువ తృప్తి పొందుతారు. ఆ భోజనం ఆహారాల కంటే కూడా వాళ్ళకి ఎక్కువ మందికి మనం ఉపయోగపడగలిగామనే తృప్తే ఎక్కువ తృప్తినిస్తుందని మా అందరి భావన. రోడ్డు మీద ఒక గుంపులో ఒక ఆవిడ ఆరోగ్యశ్రీ కార్డుని ఇలా పట్టుకుని నిలబడింది, పెద్ద ఆవిడ, ఒక అవ్వ. ఆయన బస్సు ఆపారు, దిగారు. అంటే ఆవిడకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి కుటుంబంలో ఎవరు దాని గురించో చెప్పాలనుకుంటుందని చెప్పి పాపం గబగబా దిగారు. దిగిన తర్వాత బస్సు ఎక్కుతూ నాతోనే అన్నారు, ఆవిడ పాపం కార్డులో కాగితాలు ఏమీ లేవు, ఉట్టిగా ఫైల్ అలా పట్టుకుని నిలబడింది పాపం అని అనుకుంటూ వచ్చారనమాట. అంటే ఆవిడ బహుశా జగన్ గారిని కలవాలనే ఉద్దేశంతో అది పట్టుకుని ఉంటారు. అంటే సమస్య వినాలి అని ఆయన దిగిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఏం సానుభూతి, ఆవిడ ఉట్టి ఫైలే అది, అందులో ఏమీ లేవు, పేపర్స్ ఏమీ లేవు పాపం అనుకుంటూ బస్సు మళ్ళీ తిరిగి ఎక్కారనమాట. అసలు పేద ప్రజల విషయంలో ఆయనకి చిరాకు కానీ, నేను నిజంగా ఎంత విసుక్కునే పరిస్థితుల్లో కూడా కొంతమంది వస్తూ ఉంటారు, చాలా అసలు మామూలుగా కూడా ఎవరు పలకరించరు. కొంతమందిని శరీరంలో చాలా రకాల అన్నటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా చాలా దుర్భరంగా ఉంటుంది, స్మెల్ కావచ్చు కొన్నిసార్లు. అస్సలు ఆయన మరి ఆయన అట్లాంటి వాళ్ళకి మనం భరోసా ఉండాలి అనేటటువంటిది, వాళ్ళకి తోడుగా మేము ఉన్నాము అని చెప్పాలి అనేటటువంటి దాని ప్రయత్నం ప్రతిసారి చేస్తారు. మీరు ఒంటరి కాదు, మీరు బాధపడొద్దు, భయపడొద్దు అనేటటువంటి నమ్మకాన్ని, ఒక టచ్ అనమాట, స్పర్శతో చాలా ఇస్తారు ఆయన. ప్రభుత్వం తరపున చేయాల్సింది చేస్తారు. దానికంటే కూడా అవ్వాతాతలకి ప్రేమపూర్వక స్పర్శ అవసరము అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటటువంటి సూత్రం. వాళ్ళని జస్ట్ టచ్ చేస్తారు, అలా బొగ్గలు నిమురుతారు. ఆ టచ్ తర్వాత నేను చాలామందిని చూశానండి, ఓదార్పు యాత్రలో కూడా చూసింది. ఆ టచ్ తర్వాత అలా పక్కకెళ్ళి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అంటే ఇప్పటిదాకా మేము ఈ ఫీలింగ్ ఎరగరు వాళ్ళు. ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు అంత ప్రేమగా పలకరించరు. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు అవసరమే ఎవరికి ఫ్యామిలీలో లేనట్లు వ్యవహరిస్తుంటారు. అట్లాంటిది వాళ్ళకి జస్ట్ ఒక ప్రేమపూర్వక స్పర్శే ఒక గొప్ప వరంలాగా వాళ్ళు భావిస్తారు. అట్లాంటి ఎంతమందినో ఆయన జస్ట్ ఒక లైఫ్ ఇచ్చినట్టు మళ్ళీ ఆ పెద్దవాళ్ళకి, ఆ ముసలి వాళ్ళకి. ఏకంగా 151 అసెంబ్లీ సీట్లను వైసీపీ ఖాతాలో వేసుకుంది కాబట్టి ముఖ్యమంత్రి తనయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అసలు ఇది తొలిసారి అని చెప్తున్నారు. ప్రజల మనసులను ఎరిగినటువంటి వ్యక్తి, నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తప్పకుండా ప్రజారంజకమైనటువంటి పరిపాలన 3 దశాబ్దాల పాటు అందించి ప్రజల మనసుల్లో నిలిచిపోవాల చిరస్థాయిగా అన్నటువంటి ఆయన ఆకాంక్షను తప్పకుండా నెరవేర్చుకోగలరు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి మా వ్యూహం ఏంటంటే ఏం తెలియదు, ఒకటే ప్రజల్లో ఉండడం, ప్రజలకు మంచి చేయడం. మళ్ళీ ఇప్పుడు ఆయన అడుగుతున్నట్టే నేను మంచి చేశానంటూ ఒకటే ఆయన దేవుడిని నమ్ముతారు, ప్రజలు నమ్ముతారు ఒకటే. అలాగే కార్యకర్తలను, పార్టీని కూడా
అభిమానిస్తాడు, నమ్ముతాడు. వీళ్ళంతా నాతో ఉన్నారని ఎవరైనా జారిపోతే పోతుంటారు, జర్నీ నడుస్తూనే ఉంటుంది. జగనన్న ద్వారా నా పిల్లల భవిష్యత్తు తిరగబడింది. నా పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారు.